నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ కృషి. స్టేట్స్లో చదివి అక్కడ ఉద్యోగం చేస్తున్న వసంత్ తండ్రి మాటలు విని పల్లెటూరి మీద ప్రేమతో ఇండియా వచ్చేస్తాడు. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం చేసి పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడతాడు. కథ చాలా బాగుందండి. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా. పచ్చని పల్లె అందాలు మనసును పరవశింపచేస్తాయి. కోనేరుగుండా దారి బయళ్లతో పచ్చగా ఉంటుంది. ఆ ఊరికి మున్సబ్ గారే నాయకుడు. ఆయనకు ఒక కుమారుడు వసంత్. వసంత్ స్టేట్స్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి పేరు తీసుకొని వచ్చాడు. వసంత్ తండ్రి మాటల వల్ల, పల్లె ఆప్యాయతల వల్ల ఉద్యోగాన్ని వదిలేసి పల్లెకు తిరిగి వచ్చేశాడు. వసంత్ను చూస్తూ ప్రజలందరూ ఆనందించారు. మున్సబ్ గారు అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. వసంత్కు పల్లెలో గణేష్ అనే స్నేహితుడు, మంచి రైతు అతను. గణేష్ తన పద్ధతులతో రైతులకు మార్గదర్శకత్వం ఇస్తాడు. వసంత్ పల్లెలో తిరుగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నాడు. పంటల దిగుబడి తగ్గిపోవడం, నీటి కొరత ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్న విషయం అతనికి తెలిసి వచ్చింది. అప్పుడే అతని స్టేట్స్లో స్నేహితుడు అజయ్ అతన్ని కలవడానికి పల్లెకి వచ్చాడు. అజయ్ ఆర్థిక నిపుణుడు, బ్యాంకింగ్లో నిపుణత కలవాడు. వసంత్ తన పల్లె అభివృద్ధి పథకాన్ని అజయ్తో చర్చించాడు. అజయ్, ఇది గొప్ప ఆలోచన, నేను నీకు సహాయం చేస్తాను అని అంగీకరించాడు. ఈ ముగ్గురు కలిసి రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అజయ్ రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ప్రారంభించాడు. గణేష్ పంటలపై శిక్షణ ఇచ్చాడు. వసంత్ నాయకత్వంలో రైతులంతా కొత్త పద్ధతులను అమలు చేయడం మొదలుపెట్టారు. రైతులు పంటల దిగుబడిలో మార్పును గమనించి చాలా ఆనందపడ్డారు. ఈ కృషికి ఊరి ప్రజలంతా ముగ్గురిని మెచ్చుకున్నారు. అదే సమయంలో లలిత, ప్రెసిడెంట్ గారి కూతురు, వసంత్ను గమనిస్తూ ఉండేది. వసంత్లోని నిబద్ధత ఆమెను ఎంతో ఆకర్షించింది. లలిత తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంది. వసంత్ తన పథకాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సంకల్పించాడు. ఒకరోజు లలిత వసంత్ను కలిసి తన ప్రేమను తెలిపింది. వసంత్ మొదట ఆశ్చర్యపోయాడు, కానీ తాను కూడా లలితని ఇష్టపడుతున్నట్లు ఒప్పుకున్నాడు. లలిత ఇది తెలుసుకొని ఎంతో ఆనందం కలిగింది. ఇదే విషయాన్ని లలిత తన తండ్రికి చెప్పింది. ప్రెసిడెంట్ గారు వసంత్ని పిలవగా మున్సబ్ గారితో మాట్లాడి పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. అజయ్, గణేష్ కూడా ఈ వార్తకు ఆనందించారు. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. వసంత్, గణేష్, అజయ్ కలిసి గ్రామానికి వ్యవసాయ శిక్షణ కోసం కేంద్రం ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు పల్లె ప్రజలందరూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. వసంత్, లలిత సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత కూడా వసంత్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే వచ్చాడు. గణేష్ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చాడు. అజయ్ గ్రామాభివృద్ధి కోసం కొత్త పథకాలను తీసుకొచ్చాడు. ఈ ముగ్గురి కృషితో పల్లె రూపాంతరం చెందింది. ప్రభుత్వ ప్రతినిధులు పల్లెను సందర్శించి అభినందనలు తెలిపారు. వసంత్ పత్రికల్లో మరియు టీవీల్లో ప్రశంసల పాత్రుడయ్యాడు. ఆ అవార్డులు మున్సబ్ గారి గుండెల్లో గర్వాన్ని నింపాయి. నువ్వు పుట్టడం నా జీవితంలో గొప్ప వరం అని మున్సబ్ గారు వసంత్ను ఆనందించారు. వసంత్ తన స్నేహితులు, కుటుంబంతో కలిసి ఊరిని రాష్ట్రంలోనే ప్రథమ గ్రామంగా తీర్చిదిద్దాడు. లలిత కూడా తన భాగస్వామిగా వసంత్కు పూర్ణ మద్దతును అందించింది. అజయ్ ఆర్థిక ప్రణాళికలలో మార్గదర్శకతను ఇస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. గణేష్ కొత్త పంటల శిక్షణ ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాడు. ఊరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. పల్లెను సందర్శించిన ప్రతి ఒక్కరూ వసంత్, అజయ్, గణేష్ కృషిని మెచ్చుకున్నారు. వసంత్, లలిత తమ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మున్సబ్ గారు, ప్రెసిడెంట్ గారు తమ కుటుంబాల గురించి గర్వంగా చెప్పుకున్నారు. గణేష్ తన శిక్షణను ఇంకా విస్తరించి రైతులకు అండగా నిలిచాడు. అజయ్ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి ఊరికి ఆర్థిక వనరులను అందించాడు.
వసంత్ తన కృషిని ఇంకా విస్తరించేందుకు నిర్ణయించుకున్నాడు. అంతిమంగా వసంత్ లలితల కథ పల్లె ప్రజలకు ప్రేరణగా నిలిచింది. ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కావలసిన వనరులు కల్పించబడ్డాయి. వసంత్ తన స్నేహితుల సహకారంతో పల్లెను ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దాడు. ఈ ముగ్గురి స్నేహం, కృషి, సంకల్పం ఎన్నో అందమైన జ్ఞాపకాలను సృష్టించాయి. ఈ కథ స్నేహం, ప్రేమ, కృషి యొక్క గాథగా నిలిచింది. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది.